క్యాంపులోని డ్రైనేజ్ పనుల్లో జాప్యం చేస్తున్నారని, అదేవిధంగా డ్రైనేజ్ నిర్మాణం దశలో ఓ ఇంటి గోడ కూలిపోయినా కూడా మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదని టీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ వార్డు కౌన్సిలర్ సరళాదేవి అన్నారు. శనివారం పట్టణంలోని 19వ వార్డు దరూర్ క్యాంపులోని అర్ధాంతరంగా నిలిపివేసిన డ్రైనేజ్ పనులను మీడియాకు చూపించి అనంతరం మీడియాతో సరళాదేవి మాట్లాడుతూ మున్సిపల్లోని 19వ వార్డులో పలు అభివృద్ధి పనుల్లో జాప్యం జరిగిందని, పలుసార్లు కమిషనర్కు వివరించినా పట్టించుకోవడం లేదని, డ్రైనేజులను ఇష్టానుసారంగా కడుతూ మధ్యలోని పనులను వదిలివేశారని, దీనికి బాధ్యులు ఎవరని ప్రశ్నించారు. ఆ ముసుర్లకు పాపం గోడ మొత్తం కూలింది. ఇక్కడ అన్ని ఒక 2-3 బీరువాలు ఉంటుండే. ఇక్కడ బియ్యం. మీడియా మిత్రులకు నమస్కారాలు. మా వార్డ్ నెంబర్ కౌన్సిలర్ గారికి నా ఇన్న బాధ అయిందంటే, నా ఇల్లు మున్సిపల్ వాళ్ళు మోరి డ్రైనేజ్ కడతా అని కట్టి నా ఇల్లు మొత్తం కూలగొట్టిరు. 3 సంవత్సరాలు మున్సిపల్ ఆఫీస్కి తిరిగినాను, కానీ ఎవ్వరు పట్టించుకోలేలే. మళ్ళీ నేను కలెక్టర్ ఆఫీస్కి ప్రజావాణిని కూడా కంప్లైంట్ ఇచ్చినాను. కలెక్టర్ హామీ ఇచ్చాను, చేస్తా బాబు పంపిస్తా అని చెప్పారు. ఇప్పటికి కూడా చేపియలే. నా ఇల్లు సరిపోక నేను బయట కిరాయికి ఉంటున్నాను. నా పరిస్థితి, నేను గరీబోని, నేను గవర్నమెంట్ ఉద్యోగాన్ని కాదు, డ్రైవర్ చేసుకుని బతకటోని. ఇప్పటికైనా దయచేసి నా మీద నా ఇల్లు సాయం చేయాలని నేను కోరుతున్నాను. లేదు బరాబర్ ఉందని అన్నావు, కానీ బరాబర్ లేదు. ఏదో నువ్వే అంటున్నావు. నువ్వు అన్నదానికి తీసేయాలి కదా. నీకు ఉన్న పాయింట్ నుంచి మీకు దీనికి సంబంధించిన అన్ని ఆధారాలు మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇది ఇప్పుడు మీరు తీసుకొని చూడండి. దానికి సంబంధించిన కమిషనర్ ఇచ్చిన సమాధానాలు, దానికి ఇంటికి సంబంధించిన సమాధానం, ఇది చెప్పడానికే అసలు ఈ రోడ్ ఎంత మీకు తెలియాలి కదా, కట్టియాలి కదా. దీని మీద ఉన్న ఇంప్రూవ్మెంట్ లేవు. మరి వాళ్ళకి నోటీస్ ఇచ్చినా అన్నారు. బేస్మెంట్ లెవెల్ అప్పటి నుంచి కూడా మేము దీని మీద కంప్లైంట్ ఇస్తూనే ఉన్నాం. బేస్మెంట్ అయిందన్నారు, బేస్మెంట్ అప్పుడు మాకు పర్మిషన్ లేదన్నారు, బేస్మెంట్ తప్పు జరిగిందన్నారు, బేస్మెంట్ నుంచి గోడ తప్పు జరిగిందన్నాడు, రోడ్డు మీదకి వచ్చిందన్నారు. బేస్మెంట్ నుంచి ఇప్పుడు 2 అంతస్తులు కట్టుకున్నారు. అది ఎక్కడైతుందో అంతే ఉంది. బేస్మెంట్ లెవెల్ అప్పటి నుంచి నాకు కమిషనర్ సమాధానం ఇవ్వడం జరిగింది. దాన్ని మీ అందరికీ ఇప్పుడు ఇస్తాను నేను. ఇది ఒకటే కాదు, అసలు లైన్కి ఏవి చక్కకుండా ఏవి చక్కలేవో వాళ్ళు చెప్పాలి కదా. అతను పిలిచి వాళ్ళు రమ్మంటే వచ్చడం జరిగింది. వచ్చినందుకు ఆయన మీద హత్య ప్రయత్నం జరిగింది. ఇది ఒకటి కాదు, అసలు వాస్తవంగా రోడ్ అయితే ఉండాలి కదా, రోడ్ ఉండాలి కదా. అసలు ఎంత ఉన్నది? నువ్వు గాడినేమో లోపల ట్రైన్ అంటే 40 ఫీట్ల అక్కడ నుంచి స్టార్ట్ అయితే 60 ఫీట్ల దాకా పోవాలి. ఆమె ఫోన్ చేస్తాడు, అక్కయ్య నా ఇల్లు కూలిపోయేందుకుంది, మొత్తం వర్షానికి నీళ్ళని ఆగినాయి, నా కాంపౌండ్ కూలుతుంది అంటారు. ఇప్పుడు అక్కడ కాంపౌండ్ కూలింది చూసేది కదా, అది ఇప్పటి వరకు దానికి కాంపన్సేషన్ రాలేదు, ఏ కాంట్రాక్టర్ ఇవ్వలేదు. మరి ఇవి రేపు కూలితే దీనికి బాధ్యత ఎవరు? ఎక్కడైతే కాంగ్రెస్ నా కార్యకర్తల ఇల్లు పద్ధతి లేకుండా వాళ్ళ ఇష్ట రాజ్యం మీరేనా ఇల్లు లీలావతి కిరాయితే కదా, లీలావతి దీనికి వచ్చినందుకే మా కార్యకర్తను నేను హత్య ప్రయత్నం జరిగింది. అదే ఎవరు పైసలు ఇచ్చిన వాళ్ళు ఎవరు అదే కదా కడితే శుభ్రం అవుతుంది కదా. ఈ మోరేనికి సీసీ రోడ్ అవుతుందని మేము అనుకున్నాం అమ్మ. కట్టి ఇడ్స్ పెట్టేసి తవ్వి ఇడ్స్ పెట్టేసి. మీడియా ప్రతినిధులకు నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మా మున్సిపల్లో జరిగిన అన్యాయాలు, అక్రమాలు ఇప్పటి వరకు ఆధారాలతో సహా మీ దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇక ముందు కూడా మేము అన్ని ఆధారాలతో మీ ద్వారా ప్రజలకు తెలియజేయాలని కోరుకుంటూ మీ అందరినీ పిలవడం జరిగింది. మీ అందరి ముందట నేను అన్ని ఆధారాలతోటి నేను ఈ మున్సిపల్లో జరుగుతున్న అక్రమాలను మీ ముందు పెట్టడానికి, మీ ద్వారా ప్రజలకు తెలియజేయడానికి మీ అందరినీ పిలవడం జరిగింది. మీరందరూ మా విన్నపాన్ని మన్నించి వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. మా వార్డులో జరుగుతున్న అక్రమాలు, అన్యాయాలు ఇప్పటి వరకు చాలా వరకు ఆధారాలతో సహా నిరూపించడం జరిగింది. మున్సిపల్ అధికారులు, టౌన్ ప్లానింగ్ అధికారులు, ఇంజనీరింగ్ అధికారులు, టీఆర్ఎస్ కార్యకర్తల మీద జరుగుతున్న చాలా ఏ పనులు చేయడం లేదు వాళ్ళకి. ఇప్పటి వరకు మా వార్డులో కూడా 40 లక్షల పనులు శాంక్షన్ అయితే కనీసం 10 లక్షల పని కూడా జరగలేదు. చాలా వివక్ష చూపిస్తున్నారు మా టీఆర్ఎస్ మీద.
కౌన్సిలర్ల మీద కానీ మా వార్డుల మీద కానీ టీఆర్ఎస్ సభ్యులు గెలిచిన వార్డుల మీద కూడా చాలా వివక్ష చూపిస్తున్నారు. ఇప్పటి వరకు మాకు చాలా పనులు పెండింగ్లో పెట్టారు. ఇక్కడ మా 19వ వార్డులో ఒక కాంగ్రెస్ కార్యకర్త చేస్తున్న ఇల్లుకు ఎలాంటి పర్మిషన్ లేకున్నా కూడా ఆయన ఇల్లు కట్టుకోవడం సెట్ బ్యాక్ లేకుండా మోరిని ఆక్రమిస్తూ రోడ్డును ఆక్రమించుతూ చాలా దౌర్జన్యంగా ఇల్లు కట్టుకోవడం జరిగింది. దాని మీద కమిషనర్కు నేను టౌన్ ప్లానింగ్ వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాన్ని అన్ని ఆధారాలు నేను ఏ లెటర్ అయితే కమిషనర్కి ఇచ్చినో దానికి సమాధానం ఆయన ఇచ్చిన సమాధానాలతో సహా మీ ముందు ఉంచుతున్నా. ఇప్పుడు సైట్ మీద కూడా మనం పోయి చూడడం జరిగింది. మన మున్సిపల్లో ఎంత జాగాలో ఎంత సెట్ బ్యాక్ తీసి కట్టాలి, తూర్పు పడమర ఉత్తర దక్షిణం అని కాకుండా ఏ రోడ్డు సైడ్ ఎంత ఉండాలనో సెట్ బ్యాక్ ఎంత ఇడిచిపెట్టాలనో మనకు ఆధారాలతో సహా మీ దగ్గర నుంచి మేము తీసుకోవడం జరిగింది. కానీ ఎలాంటి మున్సిపల్ అధికారులు ఇచ్చిన ఎలాంటి ఇన్ఫర్మేషన్తో సంబంధం లేకుండా ఆయన జలంధర్ శోభ అనే వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు. దాని మీద మేము కంప్లైంట్ ఇస్తే మా కార్యకర్త మీద దౌర్జన్యం చేసిండ్రు. మున్సిపల్ అధికారుల ముందటనే మా టీఆర్ఎస్ 19వ వార్డు ప్రెసిడెంట్ కలీం మీద దౌర్జన్యం చేసిండ్రు. తండ్రి కొడుకులు ఇద్దరు. దాని మీద మేము పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాము. దాన్ని ఇప్పటికీ మీరు సైట్ మీద పోయి చూసిండ్రు. దానికి ఎలాంటి సెట్ బ్యాక్ లేకుండా ఇల్లు కట్టుకున్నారు. దాని మీద దీన్ని మీ దృష్టికి తీసుకొచ్చడం జరిగింది. అన్ని ఆధారాలతో సహా మీకు ఇవ్వడం జరుగుతుంది. దీన్ని మీరు ప్రజల దృష్టికి తీసుకుపోవాల్సిందిగా కోరుకుంటూ మాకు సహకరించిన మీడియా ప్రతినిధులందరికీ మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.